ప్రొహిబిటరీ డాక్యుమెంట్స్, ప్రొహిబిటరీ లిస్ట్ అని చెప్పి ఏదైతే ఉంటుందో, దాని గురించి కూడా చాలా డౌట్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా ఉంటాయన్నమాట. సో, అసలు అసలు ఏం చేయొచ్చంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎవరైతే ప్రలోభ పెట్టాడో, మీకు ₹1,00,00,000 ప్రాపర్టీని 50,00,000కే ఇప్పిస్తాను, మీకు తొందరగా ట్రాన్సాక్షన్ ఫినిష్ చేస్తాను అన్నప్పుడు, 1,00,00,000 విలువ ₹1,00,00,000 విలువ చేసే ప్రాపర్టీని ఎందుకు 50,00,000కి ఇప్పిస్తా అంటున్నాడు అనేది ఫస్ట్ క్వశ్చన్ అతను రైజ్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రొహిబిటరీ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రికార్డు ఉంటుంది, సెక్షన్ 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. దాని ప్రకారంగా ఆ ప్రొహిబిషన్లో కోర్టు ఇవ్వచ్చు. ఫలానా ప్రాపర్టీ మీద కోర్టులో కేసు నడుస్తుంది, కీప్ ఇట్ ఇన్ ప్రొహిబిటరీ రిజిస్టర్ అని చెప్పి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఇస్తారు. లేదు కలెక్టర్ ఇస్తాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. అనేక కారణాల వల్ల ప్రొహిబిషన్ రిజిస్టర్లో ఎంట్రీ కాబడతాయి. అక్కడికి వెళ్తే మనకు ఆ ల్యాండ్ మీద ఏముంటుందో క్లియర్గా తెలుస్తుంది. అక్కడ వరకు వెళ్ళడానికి మనుషులు వెళ్ళట్లేదని అనిపిస్తుంది. దానివల్లనే మోసపోతున్నారు. కొంచెం ఓపిక చేసుకొని, మన డబ్బులకు విలువ ఉంటుంది కదా, ఇప్పుడు అది ఎక్కడి నుంచో ఓడిపడ్డ డబ్బులు కాదు, ఎంతో కష్టపడిన డబ్బులు కాబట్టి, ముఖ్యంగా తను ₹1,00,00,000 ప్రాపర్టీని 50,00,000కి ఇప్పిస్తాను అన్నప్పుడే మనకు డౌట్ రావాలి. ఇది ప్రొహిబిటరీ లిస్ట్ అసైన్ ల్యాండ్స్ కింద కూడా ఇదే జరుగుతుంది మనకి. అదొక అసైన్ ల్యాండ్ అయి ఉంటుంది. వాళ్ళేమో నేను అమ్ముతాను అని అంటారు, ఎవరో మధ్యవర్తి వస్తారు, ఆయన అమ్మిస్తాను నేను మీకు ఇంత తక్కువకి అని అంటారు. తర్వాత తెలుస్తుంది వీళ్ళకి నెక్స్ట్ అమ్మాలి అని అనుకున్నప్పుడు, అరే ఇది అసైన్ ల్యాండ్, ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు నాకు, ఇప్పుడు నేను మోసపోయాను అని చెప్పి. అవును, అంటే ఒకసారి ప్రొహిబిషన్లో పడ్డాక అది కలెక్టర్ ఆర్డర్స్ కావచ్చు, కోర్టు ఆర్డర్ కావచ్చు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోవటం వల్ల వాళ్ళు నోటీస్ ఇస్తారు, అయ్యా ఈ పర్సన్ మాకు పే చేయట్లేదు, మీరు ప్రొహిబిషన్లో పెట్టండి అని సబ్ రిజిస్ట్రార్ని అడుగుతాడు. ఇవి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక కోర్టు ఇస్తే తప్ప ఆర్డర్స్ ఏ అథారిటీ ఇచ్చినా మీరు ప్రొహిబిషన్లో పెట్టద్దు అంటారు. కానీ రిజిస్ట్రింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, ఏది పోయి ఏది ఎలా వస్తుందో తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని నోటీస్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రొహిబిషన్లో పెడితే ఏముంది, కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్లియర్ అయిపోయిందని ఇస్తారు. అంతే. సో మనము ఎవరు ఏ కారణాలు చెప్పినా, ఎంత రేటు తగ్గిస్తామని చెప్పినా కూడా కన్సర్న్ ఆఫీస్కి పోయి వెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్, లీగల్ ఒపీనియన్, వీటన్నిటి వల్ల మనం పోయి అడగచ్చు, ఏం చెప్పావు అక్కడ సెక్షన్ 22Aలో ప్రొహిబిషన్లో ఉంది, ఇంకా మళ్ళీ ఆ చెప్పినోడు కనపడ్డు మనకు. అంతే. రెండవది, వాల్యూస్, మార్కెట్ వాల్యూస్, డిపార్ట్మెంటల్ బేసిక్ వాల్యూ గైడ్లైన్స్ అని ఉంటాయి. దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్లోనూ ఎప్పుడో ఒకసారి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మార్కెట్ వాల్యూ రివిజన్ జరుగుతుంది. విలేజ్ వైజ్ కానివ్వండి, సర్వే నెంబర్ వైజ్ కానివ్వండి, పొటెన్షియాలిటీని బట్టి. ఇప్పుడు ఈ రోజు ఉన్నది నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇంకా ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ వాల్యూ రివిజను జాయింట్ కలెక్టర్ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారంగా అన్ని ఏరియాస్ తిరిగి మార్కెట్ వాల్యూ రివిజన్ జరుగుతుంది. ఆ బేసిక్ వాల్యూ రిజిస్టర్ గైడ్లైన్స్ అంటారు. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వాల్యూ ఆఫ్ ది గవర్నమెంట్. మనం ఏదైనా ఒక రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు సబ్ రిజిస్ట్రార్కి ఇస్తే, హీ విల్ క్యాల్కులేట్ ది స్టాంప్ డ్యూటీ అండ్ ఫీ అకార్డింగ్ టు ది బేసిక్ వాల్యూ రిజిస్టర్ ఆఫ్ ది గవర్నమెంట్. అది బయట కన్సిడరేషన్ ఉంటుంది. అంటే బయట వాల్యూ, మార్కెట్ వాల్యూ, ప్రివైలింగ్ రేట్ అంటారు దాన్ని. ఒక ఎకరా 50,00,000 పోతుంటే మా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక 25 lakhs 20 lakhs ఉంటుంది. అంటే 60% ఆఫ్ ది ప్రివైలింగ్ రేట్ మెయింటైన్ చేయమంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేట్స్ కూడా బయట రేట్స్కు దగ్గరగా వచ్చాయి. ఎందుకు, మార్కెట్ వాల్యూ పెరిగే రీతి, మార్కెట్ ఇవి డెవలప్మెంట్, భూము ఇదంతా పెరుగుతున్న రీత్యా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి. స్టిల్ బయట వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. అయితే ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఈయన వచ్చి ఎకరాకి 20 లక్షలే పెట్టాడు, ఇతను 80 లక్షలు పెట్టి కొన్నాడు, డిపార్ట్మెంట్కి లాస్ చేశాడు, మీరు ఎంక్వైరీ చేసి కలెక్ట్ చేసుకోండి అని ఇన్కమ్ ట్యాక్స్కో లేకపోతే ఐజీ రిజిస్ట్రేషన్కో ఇస్తారు. ఇచ్చినప్పుడు అది ఒరిజినల్ కాపీతో పాటుగా సబ్మిట్ చేయాలి. జిరాక్స్ కాపీని ఎంటర్టైన్ చేయరు, దాన్ని మ్యానిపులేట్ చేయడం ఈజీ కదా. అప్పుడు ఒరిజినల్ దొరికిందంటే నిజంగా కూడా బయట వాల్యూకు సబ్ రిజిస్ట్రార్ వాల్యూకు తేడా ఉన్నట్టయితే దాన్ని అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం, పెనాల్టీలు వేయడము అలా చేస్తారు.